హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతి యొక్క అనేక విషయాలు మానవాళిని ఎల్లప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. నేచర్ యొక్క ఈ విచిత్ర రూపాల వెనుక ఉన్న కారణాల్ని విజ్ఞాన శాస్త్రం చాలా వరకు కనిపెట్టింది. ఇలాంటి వింత సంఘటనలు జరిగినప్పుడు మనం వాటిని నమ్మలేం, పైగా ఏదో ఒక చమత్కారం అని భావిస్తాం. ఈ సంఘటనల్ని మనం తొందరగా అవగాహన చేసుకోలేం మరియు విజ్ఞాన శాస్త్ర ప్రకారం అసాధారణ సంఘటనలుగా చెప్పుకుంటాం. ఈరోజు మనం సముద్రంలో నీటిలో జరిగే అసాధారణమైన సంఘటనల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది, అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ప్యూర్ సమ్. 2013లో ఆస్ట్రేలియా డైవర్స్ టాస్మేనియన్ సముద్రంలో డైవింగ్ చేస్తూ ఉండగా వారికి కనిపించిన వింతను చూసి ఆశ్చర్యపోయారు. వారికి ఒక పైపు లాంటి పెద్ద ఆకారం కనిపించింది. విశాలమైన ఆ ఆకారం పేరు ప్యూర్ సమ్. అత్యంత అరుదైన సముద్ర జీవుల్లో ఇది కూడా ఒకటి. దీన్ని చూసినప్పుడు యూనికార్న్ లాగా కనిపిస్తుంది, అందుకే దీన్ని యూనికార్న్ ఆఫ్ ద సీ అని కూడా పిలుస్తారు. దీని పొడవు 90 అడుగుల వరకు ఉంటుందట. దీని నిర్మాణం పారదర్శకంగా మరియు లోపలికి తెరవబడి ఉంటుంది. దీని శరీరం వేల సంఖ్యలో గల అనేకమైన చిన్న చిన్న జీవులతో ఏర్పడి ఉంటుంది. దీని జాతి స్వయంగా డూప్లికేట్ కాపీగా మారి ఏర్పడతాయి. దీన్నే జూయిడ్స్ అంటారు. జూయిడ్స్ స్వయంగా తమను తాము కాపీ చేసుకుంటాయి. ఇలాంటివన్నీ కలిసి ఒక కాలనీగా ఏర్పడతాయి. దాదాపు ఈ కాలనీ సైజు ఒక అడల్ట్ వేల్ సైజ్ అంతా ఉంటుంది. ఈ ట్యూబ్లో ఒకవైపు నుంచి వాటర్ లోపలికి వెళ్తుంది. ఇది నీటిలోని ప్లాంక్ టోర్ని తింటుంది మరియు కింద నుంచి ఫిల్టర్ అయిన వాటర్ బయటకు వస్తుంది. సర్కిల్స్ ఆన్ ద ఓషన్ బెడ్. భూమి మీద ఉండే క్రాప్ సర్కిల్స్ యొక్క రహస్యం తెలుసుకోవడానికి సైంటిస్టులకు కొన్ని సంవత్సరాల సమయం పట్టింది. అయితే దీనికంటే కఠినమైన విషయం గురించి పరిశోధన చేయవలసిన అవసరం సైంటిస్టులకు వచ్చింది. సముద్రంలో ఏర్పడిన సర్కిల్స్ని కనిపెట్టారు. 2 మీటర్ల వ్యాసార్థం గల అద్భుతమైన ఈ నిర్మాణాన్ని మొదటిసారి 1995లో దక్షిణ జపాన్లోని కోస్టలు చూశారు. వీటికి స్థానికులు మిస్టర్ సర్కిల్స్ అని పేరు పెట్టారు. దీని నిర్మాణ రహస్యాన్ని కనిపెట్టడం సైంటిస్టులకు ఒక సమస్యగా మారింది. 16 సంవత్సరాల దాకా దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ రహస్యం 2011 వరకు అలాగే ఉంది. ఈ సర్కిల్స్ను వేసే కళాకారుడు ఎవడు అంటే 5 ఇంచుల బఫర్ ఫిష్. దీన్ని నిర్మిస్తున్నప్పుడు ఫోటోలకు చిక్కింది. ఇప్పుడు సైంటిస్టుల ముందు ఉన్న సమస్య ఏంటంటే దీని యొక్క ప్రతిక్రియ గురించి తెలుసుకోవటం. ఆల్ఫా సైంటిస్టులు దీని ప్రతిక్రియ గురించి చెప్పారు. మేల్ బఫర్ ఫిష్ తన జాతి చేపల్ని రప్పించడానికి ఈ అద్భుతమైన నిర్మాణాన్ని చేస్తుందని గమనించారు. సముద్ర తలంలో 4 వైపులా ఈదుతూ తన రెక్కల్ని ఆడిస్తూ ఈ మిస్టరీ సర్కిల్స్ని ఏర్పరుస్తాయి. ఈ సర్కిల్ని తయారు చేయడానికి 7 నుంచి 9 రోజుల సమయం పడుతుంది. వర్ల్పూల్, సుడిగుండాలు. మీలో చాలామంది సినిమాల్లో కానీ కథల్లో కానీ మనుషుల్ని పడవల్ని లోపలికి లాక్కునే సుడిగుండాల్ని చూసే ఉంటారు. కానీ ఇవన్నీ నిజమేనా? అసలు నిజమేంటో తెలుసుకుందాం. సంక్షిప్తంగా చెప్పాలంటే నీటి మధ్యలో బలమైన గుండ్రటి సుడిగుండం ఏర్పడుతుంది. దాని దగ్గర వచ్చే ప్రతి దాన్ని తను లోపలికి ఆకర్షించుకుంటుంది. వ్యతిరేక దిశలో వచ్చే వేరువేరు అల్ల తాకిడి వల్ల ఇవి ఏర్పడతాయి. మరియు క్లైమేట్ కూడా దీనికి ముఖ్యమైన కారణమవుతుంది. క్లైమేట్ పైన సుడిగుండం యొక్క బలం మరియు వినాశకరమైన శక్తి ఆధారపడతాయి. చాలా వరకు సుడిగుండాలు అధిక శక్తివంతమైనవి కావు. శక్తివంతమైన సుడిగుండాలను మొయిల్ స్టార్మ్స్ అని అంటారు. ఎలాంటి సుడిగుండాలనైనా వోటెక్ అని పిలవడం సముచితం, ఎందుకంటే ఏ వస్తువునైనా తన లోపలికి లాక్కుని అడుగు భాగానికి పంపిస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి వాటిని సింక్ టబ్లో కూడా చూడవచ్చు. కానీ ప్రకృతి పరంగా ఏర్పడ్డ సుడిగుండాల్లో వీటి నిర్మాణం వేరుగా ఉంటుంది. చిన్న చిన్న సుడిగుండాలు కొలను, చెరువుల దగ్గర కనిపిస్తూ ఉంటాయి. కానీ పెద్ద సముద్రాల్లో, నదుల్లో ఏర్పడే సుడిగుండాలు ఇంకా శక్తివంతంగా ఉంటాయి. సుడిగుండాల వల్ల పెద్ద పెద్ద ఓడలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ప్రాచీన కాలంలోని కొన్ని కథలు ఇలా ఉంటాయి. సుడిగుండాలు ఓడల్ని కూడా లోపలికి లాక్కున్నాయని. సుడిగుండాల వల్ల చిన్న చిన్న పడవలకు ప్రమాదం ఏర్పడుతుంది. దీంట్లో దూకితే మరణం తప్పదు. ఎడ్జర్ ఎలాన్ పో, జూన్ స్వామ్, లియోల ద్వారా సముద్రంపై నుండి అడుగు భాగానికి ఏర్పడే వర్ల్పూల్ యొక్క కాల్పనిక చిత్రాన్ని వారి పుస్తకాల్లో, కవితల్లో చెప్పారు. స్ట్రిప్డ్ ఐస్బర్గ్. మీరు అంటార్కిటికా గురించి ఆలోచించినప్పుడు మీ మనసులో విశాలమైన మంచు పర్వతాలు గుర్తుకొస్తాయి. ఒకవేళ మేము మీకు ఆకుపచ్చ, నీలం, పసుపు మరియు బూడిద రంగుల్లో ఉండే ఆకర్షణీయమైన డిజైన్లో గల ఐస్బర్గ్ గురించి చెప్తే ఆశ్చర్యపోతారు. వీటిని స్ట్రిప్డ్ ఐస్బర్గ్ అని అంటారు. సముద్రపు నీలిరంగు మరియు మంచు కలిసినప్పుడు ఈ స్ట్రిప్డ్ ఐస్బర్గ్ ఏర్పడతాయి. మంచు కరుగుతుంది, నీరు గడ్డకడుతుంది. ఈ ప్రక్రియ చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. వేరువేరు కారణాల వల్ల రకరకాలైన రంగులు కనిపిస్తాయి. నీలిరంగు మంచు ఎక్కువగా కనిపిస్తుంది. మంచులో ఏర్పడ్డ క్రాక్స్ మధ్యలో నీరు నింపబడినప్పుడు ఇవి ఏర్పడతాయి. అత్యంత తొందరగా గడ్డకడతాయి. వీటి మధ్యలో బబుల్స్ ఏర్పడవు. క్రాక్స్ మధ్యలో ఉన్న నీటితో కలిసినప్పుడు ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది.
నీలి బూడిద నల్లటి రంగు స్ట్రైడ్స్, మురికి మరియు అనేక కారణాల వల్ల ఏర్పడతాయి. స్ట్రైడ్స్ ఏర్పడ్డప్పుడు డిజైన్స్ కూడా ఏర్పడతాయి. ఇవి అంత గట్టిగా ఏమీ కావు, అయినప్పటికీ ఇవి అసాధారణమైనవి. నార్వేకి చెందిన ఓర్విండ్ టాంగెన్ వీటి ఫోటో తీసి వీటి గురించి అభివర్ణించాడు. ఫ్రోస్ట్ ఫ్లవర్స్. 2 సెప్టెంబర్ 2009న ఉత్తర ధ్రువం నుంచి రిటర్న్ అవుతున్న వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన జియో విజ్ఞాన్ టీం సముద్రంపై ఏర్పడ్డ పువ్వు లాంటి నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అక్కడ సముద్రం పైన ప్రతి చోట ఈ ఆకృతులు వ్యాపించి ఉన్నాయి. వీటిని విరిచినప్పుడు 1 నుంచి 2 మిల్లీలీటర్ల నీరు ఉంది మరియు వీటిలో చాలా బ్యాక్టీరియా కూడా ఉంది. ఈ పూల గురించి చాలా మందికి తెలియదు. ఈ పువ్వులు చల్లటి నీటిపైన ఏర్పడే కొత్త మంచుపైన కనిపిస్తాయి. ఎప్పుడైతే వాతావరణ శీతోష్ణ స్థితి మంచు కంటే చల్లబడ్డప్పుడు మంచు మీద ఉన్న నీరు 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకు గడ్డకడుతుంది. చూడటానికి పువ్వులుగా కనిపిస్తాయి. నీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల ఈ పువ్వులు క్రిస్టల్స్ లాగా కనిపిస్తాయి. లేక్ కైండి. కజకిస్తాన్లో ఉన్న లేక్ కైండి అనే సరస్సు ప్రపంచ వింతలకు సమానమైంది. పైనుంచి చూస్తే అందమైన సరస్సులాగా కనిపిస్తుంది. దగ్గరకు వెళ్ళి చూస్తే వింతైన కట్టెల స్తంభాలు కనిపిస్తాయి. కట్టెలు, చెట్ల యొక్క భాగాలు, వీటి యొక్క మిగిలిన భాగాలు నీటిలో మునిగి ఉంటాయి. నీటి లోపల ఉన్న చెట్లు అడవిలాగా కనిపిస్తాయి. సరస్సులో నుంచి కిందికి వెళ్తున్న కొద్దీ ఈ చెట్లను చూస్తే ఏ వింతలకు తక్కువగా ఉండదు. ఈ చెట్ల సంఖ్య ఎంత ఉంది అంటే ఇప్పటికీ ఇవి అందమైన అడవి రూపాన్ని పొందాయి. 1911లో భూకంపం వచ్చిన తర్వాత ఇలా జరిగింది. ఒక ల్యాండ్ స్లైడ్ తర్వాత పర్వతాల దారి అనేది మూసుకుపోయింది. ఈ సంఘటన వల్ల సహజమైన డ్యామ్ ఏర్పడింది. తర్వాత పడిన వర్షానికి ఆ ప్రాంతమంతా సరోవరంగా మారిపోయింది. సరస్సు బయట గల చెట్ల భాగం ఎండిపోయింది, కానీ నీటిలో గల భాగం పచ్చగా ఉంది మరియు చమత్కారమైన సరస్సుగా మారిపోయింది. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ చెట్లు నీటి లోపల వాటి శాఖల్ని చాలా అడుగుల వరకు విస్తరించాయి. ఈ సరస్సు సముద్ర మట్టం నుంచి 2000 మీటర్ల పైకుంది. సరస్సులోని నీరు చాలా చల్లగా ఉంటుంది. ఈ సరస్సు సౌందర్యాన్ని దగ్గర నుంచి చూస్తే ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుంది. ఈ ఆకర్షణకు ముఖ్యమైన కారణం ఇక్కడ ఉన్న నీరు ట్రాన్స్పరెంట్గా ఉండటం. ఈ సరస్సు శీతాకాలంలో గడ్డ కడుతుంది. మీథేన్ బబుల్. గడ్డ కట్టిన సరస్సు కింద వేల సంఖ్యలో నీటి బుడగలనేవి చూడటానికి అందంగా కనిపిస్తాయి. ఇది కేవలం గాలి, నీటి బుడగలు కావు, అత్యధిక గాఢత గల మండే గుణం కలిగిన మీథేన్ గ్యాస్ బుడగలు. గడ్డ కట్టి ఉన్న భూమి నుంచి కొంచెం కిందకి ఉంటాయి. సరస్సులోని మొక్కలు మీథేన్ గ్యాస్ని వదిలినప్పుడు ఈ బబుల్స్ ఏర్పడతాయి. కెనడాలోని అబ్రహాం లేక్లో వీటిని చూడొచ్చు. ఒకవేళ దీన్ని తవ్వే కొద్దీ అక్కడ మంట పెడితే గాలిలో వెలిగే మంటల్ని మనం ఈజీగా చూడొచ్చు. నాట్రోన్ లేక్. టాంజానియాలోని ఒక సరస్సులోకి వెళ్లే పశువైనా పక్షైనా చూస్తూ ఉండగానే రాయిగా మారిపోతుంది. సరస్సు టాంజానియా యొక్క ఉత్తర భాగంలో ఉంది. దీని పేరు నాట్రన్ లేక్. మన ఈ లిస్టులో అత్యంత అసాధారణమైన సహజమైన సరస్సు ఇది. నేట్రన్ లేక్ని పరీ లేక్ నాట్రన్ పేరుతో కూడా పిలుస్తారు. ఉప్పు మరియు ఖనిజాల యొక్క మిళితం ఈ సరస్సు. ఇది యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాలో ఉంది. నిక్ బ్రిడియంట్ అనే ఫోటోగ్రాఫర్ నాట్రోన్ ఉత్తర టాంజానియాలోని ఈ సరస్సు ఒడ్డునకు వెళ్ళినప్పుడు ఈ ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ సరస్సు ఒడ్డున చాలా వరకు పశుపక్షుల యొక్క విగ్రహాలు కనిపించాయి. ఈ విగ్రహాలన్నీ నిజమైన నిర్జీవ పక్షులవి, కానీ ఇవి ఎలా మరణించాయో తెలియదు. కానీ సరస్సు యొక్క రిఫ్లెక్షన్ వల్ల భ్రమపడి నీటిలో పడిపోయాయి అని భావిస్తారు. నీటిలో సోడా, ఉప్పు ఉండడం వల్ల మరణించిన పక్షుల శరీరాలన్నీ సురక్షితంగా ఉంటాయి. వీటిలో ఆల్కలైన్ pH 9 నుండి 10.5, అప్పుడప్పుడు pH 12 వరకు వెళ్తుంది. దీనివల్ల ఇవి మూర్తులుగా, జాంబీ, మమ్మిలుగా కనిపిస్తాయి. కానీ కొన్ని పక్షులు, కొన్ని రకాల కీటకాలు ఈ సరస్సును ఇంటిగా మార్చుకున్నాయి. సరస్సు ఒడ్డున ఎక్కడైతే తక్కువగా ఉప్పు, సోడా ఉంటాయో అక్కడ జీవిస్తూ ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.